ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను ఏం చదవాలి ఏంటి అని ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని అప్రోచ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తారు మీరు అసలు? ఇప్పుడు మీరు బీటెక్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఏం కోర్స్ చేశారు? ఇప్పుడు బీటెక్ లో మనకు కంప్యూటర్ సైన్స్ ఉంది, ఈసీ ఉంది, సివిల్ ఉంది, మెకానికల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మంచి డిమాండ్ ఉంది. సో దానికి సంబంధించిన కోర్సెస్ ని మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. రైట్. కంప్యూటర్ సైన్స్ సంబంధించి దానికి సంబంధించిన యూనివర్సిటీస్ని మనం సజెస్ట్ చేస్తాం. అండ్ మోర్ ఎవర్ ఈవెన్ దో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కనుక చూసుకుంటే ఓన్లీ యూకేలోనే 30 లక్షల పైచిలకు ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నాయి. సో అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇప్పుడు హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉండడం వల్ల స్టూడెంట్ చాయిస్ కూడా యూకే అవుతుంది. అండ్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ కాకుండా మెకానికల్ ఉంది. ఇప్పుడు మెకానికల్ కూడా చూసుకున్నా కానీ యూకే కూడా వన్ ఆఫ్ ద టాప్ హబ్. ఎందుకంటే వరల్డ్లో ఉన్న టాప్ కంపెనీస్ ఏవైతే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో రోల్స్ రాయ్ కానివ్వండి, ఎంజీ ఇండస్ట్రీగా ఎంజీ హెక్టార్ మనం చూస్తున్నాం రీసెంట్గా ఇండియాలో కూడా హైలీ సెల్లింగ్ కార్స్. సో ఇవన్నీ కూడా యూకే బేస్డ్ కంపెనీస్. సివిల్ ఇంజనీరింగ్ చూసుకున్నా, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఏంటంటే ఆర్కిటెక్చరల్ అవసరం కూడా యూకేలో ఎక్కువ ఉంది. రైట్. హోటల్ మేనేజ్మెంట్, ఇక హోటల్ మేనేజ్మెంట్ గురించి చెప్పుకోవాలనుకుంటే యూకే ఈజ్ ఏ హ్యూజ్ డిమాండెడ్ కోర్స్ హోటల్ మేనేజ్మెంట్ కూడా. ఎందుకంటే బేసికల్లీ యూకే అనేది టూరిస్ట్ కంట్రీ కూడా, సేఫ్ కంట్రీ. అండ్ సేఫ్టీలో చూసుకున్నా యూకే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం గన్ కల్చర్ అట్లాంటివి ఏం లేకుండా ఇక్కడ సేఫ్గా ప్రశాంతంగా చదువుకోవచ్చు. అంటే ఇంతవరకు ఎవరు అటువైపు చూడలేదు కాబట్టి అది ఇంకా ఆ శాంక్టిటీ అలాగే ఉంది దానికి. అవును. బట్ పిల్లలు వెళ్ళారు, బట్ ఇప్పుడు ఎక్కువ వెళ్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం. సో ఇందాక చెప్పినట్టు మీ దగ్గరకు వచ్చాక ఫస్ట్ అసలు ఏ కోర్సు సెలెక్ట్ చేస్తారు? ఫస్ట్ కోర్స్ సెలెక్ట్ చేస్తాము. అండ్ యూకేకి వచ్చేసరికి ఎగ్జామ్ అక్కర్లేదు. మనకి టోఫెల్, జిఆర్ఈ, ఐఎల్ట్స్ ఇట్లాంటివి ఏమి అక్కర్లేదు. ఐఎల్ట్స్, టోఫెల్, జిఆర్ఈ, డ్యూలింగో ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అక్కర్లేదు. ఆల్మోస్ట్ అన్ని టాప్ యూనివర్సిటీస్ అన్నిటిలో కూడా ఎగ్జామ్ లేకుండానే అడ్మిషన్ చేయవచ్చు. ఓన్లీ క్రైటీరియా ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో 65% అండ్ అబోవ్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. లేదు అట్లాంటి లేని స్టూడెంట్స్ కూడా ఆ స్కోర్ కూడా లేకపోతే అట్లాంటి కండిషన్స్లో ఏంటి అంటే మనం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బేస్గా, అంటే మాక్సిమం మన పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియమే కాబట్టి చదివేది, సో దాని బేస్గా మనం అడ్మిషన్ అనేది చేయొచ్చు. ఈ స్టేజ్లో కనుక వాళ్ళు యూనివర్సిటీ అండ్ కోర్సు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అంతా మీరు హెల్ప్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా పాస్పోర్ట్ దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్ లేదు, పాస్పోర్ట్ అప్లై చేయించి పాస్పోర్ట్ కూడా మొత్తం కంప్లీట్ చేస్తారు. అది కూడా చేస్తారు మీరు? మొత్తం పాస్పోర్ట్ దగ్గర నుంచి వీసా వరకు మొత్తం మన ఇండియన్ టీం చూసుకుంటారు. వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టికెట్స్ మనమే బుక్ చేస్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ మనమే చేస్తాం. బేసిక్ డాక్యుమెంట్సే ఉంటాయి, మన 10th ఇంటర్, మన బీటెక్లో సెమిస్టర్ మార్క్ షీట్స్, సిఎంఎం, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, ఇవన్నీ ఏవైతే స్టూడెంట్ దగ్గర అవైలబుల్ ఉన్నాయో వాటితో మనం అప్లికేషన్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరైనా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ ఉంటే కనుక కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కాలేజ్ నుంచి తెచ్చుకుంటే, సో దాని బేస్గా అండ్ అదేవిధంగా ఎల్ఓఆర్స్ ఒక 2 తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అటాచ్ చేసి మనం అప్లికేషన్ అనేది చేయడం జరుగుతుంది. 1 or 2 daysలో అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. అక్కడ స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయండి ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఉన్నట్టు? మా దగ్గర నుంచి వెళ్ళే ప్రతి స్టూడెంట్ కూడా స్కాలర్షిప్తోనే చదువుకుంటారు. ఎలాగలా? మినిమం టు మినిమం చూసుకుంటే కనుక ఇట్ మే బి 1000 or 2000 pounds, అంటే 1,00,000 నుంచి 2,00,000 నుంచి మొదలయ్యి హైయెస్ట్ 8 to 9 lakh rupees అనేది స్కాలర్షిప్ అనేది మనం అందిస్తున్నాం. సో స్కాలర్షిప్ డెఫినెట్లీ వస్తుంది. యావరేజ్గా చూసుకుంటే దాదాపు ఇప్పుడు కోవెంట్రీ యూనివర్సిటీ ఉంది, 5 lakhs ఇస్తున్నాం స్కాలర్షిప్. సో ఇలా డిఫరెంట్ అన్ని. స్కాలర్షిప్ ఇవ్వడం అంటే అది ఎలా వస్తుంది చెప్పండి? స్కాలర్షిప్ రావాలి అంటే ఫస్ట్ కన్సల్టెన్సీ వాళ్ళు యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టే టైంలో స్కాలర్షిప్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే. స్కాలర్షిప్కి అప్లై చేయకపోతే స్కాలర్షిప్ రాదు. సో అందుకే ప్రతి స్టూడెంట్ కూడా మనం స్కాలర్షిప్ అప్లై చేస్తాం. అది వచ్చేలా చూస్తాం. ఎందుకంటే మనం పంపించేది ఏంటంటే వేలలో పిల్లల్ని పంపిస్తాం. అది క్వాలిఫై అవ్వడానికి ఏవో ఉంటాయి కదా, అదే అడుగుతున్నాను. క్వాలిఫై అవ్వడానికి బేసిక్ పర్సంటేజ్ ఉంటుంది, సిజిపిఏ ఉంటుంది.